జరిగాయి. కూటమి నేతలు ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు. యుగ పురుషుడు అంటూ ప్రశంసించారు. భారతరత్న ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. కూటమి నేతలు మాత్రమే కాదు, తెలంగాణ సీఎం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ సేవల్ని ప్రస్తావించారు, కొనియాడారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, అంబేద్కర్, ఇందిర, ఎన్టీఆర్ జాతిరత్నాలు, కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసించిన పరిస్థితి. సార్, ఎన్టీఆర్ పొలిటికల్ కంట్రిబ్యూషన్. ఎన్టీ రామారావు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫిలిం స్టార్స్ ఉన్నారు. అందరి సక్సెస్ రేట్ ఒకే రకంగా లేదు. మీరు గమనించండి. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అంటే, మరి వై డిడ్ ఎన్టీఆర్ క్రియేట్ హిస్టరీ? ఇప్పుడు ఎన్టీ రామారావు తర్వాత మన విజయ్, వాస్తవంగా విజయ్ కన్నా గొప్ప విక్టరీ ఎన్టీ రామారావుది. కంప్లీట్ మెజారిటీ వచ్చింది రిలేటివ్లీ తక్కువ పీరియడ్. విజయ్ పార్టీ పెట్టి 2 years అయింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వితిన్ మంత్స్ లో వచ్చారు. అఫ్ కోర్స్ ఒక తేడా ఉంది, అప్పుడు ఇంత క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ లేదు. విజయ్కి డిఎంకే 2 పార్టీలు బలంగా ఉన్న టైంలో పార్టీ పెట్టాడు. కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ఉండేది. పొలిటికల్ వాక్యూమ్ ఉండే క్లియర్ గా. ఇక్కడ పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగాడు విజయ్. తర్వాత అఫ్ కోర్స్ విజయ్కి ఉన్న అడ్వాంటేజ్ విజయ్కి ఉంది, రామారావుకు లేనిది. విజయ్కి ఉన్న టెక్నాలజీ, యంగర్ జనరేషన్, డిజిటల్ పెనట్రేషన్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. ఇది ఇన్స్టాగ్రామ్ ఏజ్ కనుక. అందువల్ల చరిత్రలో 2 పర్సన్స్ మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. అందువల్ల దేర్ ఆర్ హిస్టారికల్ గా ఉన్న కాంటెక్స్ట్, టైమ్ అండ్ స్పేస్ ఫ్యాక్టర్స్ వేరవుతాయి. ఎన్టీ రామారావు ఏంటంటే పార్టీ పెట్టడమే కాదు, అయినా కూడా ఇలాగే అవమానించారు. అప్పుడు ఆ రోజుల్లో ఏ రంగులు పూసుకుంటే, స్క్రీన్ పైన డాన్సులు వేస్తే, కుచ్చ అటు పింద తడిసి, కోకమ్మ అటు పిల్ల తడిసి అంటే ఓట్లు వస్తాయా అని ఇట్లా అవమానించారు. కానీ ఎన్టీ రామారావు ఇట్లాంటివి కాదు, మీకు ఏమంటివి అంటూ ఒక గంభీరమైనటువంటి అద్భుతమైన నటన కూడా చేశాడు కదా. ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడారు చాలా మంది, నాకు ఇప్పటికి గుర్తు పార్టీ పెట్టినప్పుడు. కానీ అవన్నీ ఏమీ పట్టించుకోలేదు తెలుగు సమాజం. ఎందుకు పట్టించుకోలేదంటే, ఒక నాయకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాలి. సో ఎన్టీ రామారావు ఒక నాయకుడిగా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. ఒక నాయకుడిగా విశ్వాసాన్ని, ఎస్ హియర్ ఈజ్ ఎ లీడర్ హూ కెన్ విన్ అండ్ హూ కెన్ డెలివర్ అని, అంటే మా జీవితాలు మార్చగలుగుతాడు ఇతను అని తన మెసేజింగ్ ద్వారా కావచ్చు, తన పర్సనాలిటీ రీత్యా కావచ్చు, తన ప్రోగ్రామ్ రీత్యా కావచ్చు, తన విస్తృత క్యాంపెయినింగ్ రీత్యా కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఎన్టీ రామారావు హ్యాస్ క్రియేటెడ్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర సృష్టించగలిగాడు ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్లో. సో ఆ కాన్ఫిడెన్స్ ఏదో ఇంతమంది చౌకబారుగా ఆయన మీద మాట్లాడినా, ఆయన ఆ విజయాన్ని ఎందుకు సాధించగలరు? ప్రజలు ఆయన నమ్మారు. ఈయన అధికారంలోకి రాగలడు, మా జీవితాలు మార్చగలడు అని అనుకున్నారు. సో దానికి ఆయనకున్న కరిష్మా ఉపయోగపడచ్చు, ఆయనకున్న అనర్గళమైన వాగ్దాటి, తెలుగు భాష పైన అద్భుతమైన పాండిత్యము, ఆయనకున్న నెట్వర్క్. అప్పుడు ఈనాడు పత్రిక, ఇన్ఫర్మేషన్, ఆ రోజుల్లో గూగుళ్ళు ఇవన్నీ లేవు, ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఫీడింగ్. నేను జస్ట్ వెరీ యంగ్ డిగ్రీ స్టూడెంట్ అప్పుడు, కానీ అప్పటి నుంచి నాకు పాలిటిక్స్, జర్నలిజం మీద ఇంట్రెస్ట్తో నేను మంచిర్యాల, మా ఊరు, అప్పుడు మా అమ్మమ్మ ఊర్లో ఉన్నాను. నేను మంచిర్యాల నుంచి అతన్ని ఉట్నూరు దాకా ఫాలో అయ్యాను. జస్ట్ ఏదో ఎవరిదో ఒక మీడియా గ్రూప్లో ఎంటర్ అయ్యి, నేను నాకు ఇంట్రెస్ట్ జర్నలిజం అని చెప్పి ఆ వెహికల్లో ఎక్కి పోయాను. ఐ హ్యావ్ క్లోజ్లీ ఫాలోడ్ స్పీచెస్, అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాడు. రామారావుకు రాజకీయాలు తెలవు, ఇవన్నీ కహానీలండి. రామారావుకు పొలిటీషియన్కు అన్నీ తెలవాలని రూల్ ఏం లేదు. పొలిటీషియన్ పని ప్రొఫెసర్ పని కాదు కదా. బట్ పొలిటీషియన్కు మంచి చెడుల మధ్య తేడా చూడగలిగే కెపాసిటీ, విషయాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగే కెపాసిటీ, స్పాంటేనియస్గా రియాక్ట్ కాగలిగే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. బికాస్ పొలిటీషియన్ ఈజ్ నాట్ వర్సటైల్ పర్సన్ కాదు కదా, అవసరం కూడా లేదు. నేను మంచిర్యాలలో మాకు ఆ రోజుల్లో సమ్మర్లో వచ్చాడు, భయంకరమైన వాటర్ క్రైసిస్ ఉండేది. మేమందరము మా ఇంట్లో మా కజిన్స్ అంతా బిందెలు పట్టుకొని, ఎక్కడ ఊర్లో ఒక బావి ఉంటే బతీలు ఆడుకొని, ఒక్క బిందె నీళ్ళు కావాలని అడుక్కొని నీళ్ళు తెచ్చుకుంటున్నాం. పక్కన గోదావరి నది, ఇప్పుడు మా ఊరి గోదావరి మీ దాకా వస్తుంది
ఎస్. కిందికి వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామములా బాసిల్లే రాజమహేంద్రికి ఎక్కడి నుంచి వస్తుంది? మా నుంచి వస్తుంది. పైన బాసర నుంచి మొదలై మంచిర్యాల ఇలా కిందికి వెళ్ళి మీకు వరంగల్ నుంచి అలా ఖమ్మం, భద్రాచలం అలా గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాయి కదా. గోదావరి నది ఒడ్డున ఉండే వాళ్ళ నీళ్ళు ఉండేది కదా, మాకు మంచిది తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు, నరకం వేయించేవాళ్ళం. అప్పుడు రామారావు ఫస్ట్ స్పీచ్ నిన్నది, మన గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ మంచిర్యాల పట్టణములు మంచినీళ్ళకు కిటకిట ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా అన్నాడు. అది మా అమ్మమ్మ పెద్దత్తమ్మ మేమంతా వెళ్ళాం. మా తాత కాంగ్రెస్ ఎంపీ ఆఫీస్లో మీకు క్లర్క్గా పనిచేసేవాడు. మా తాత ఫ్యామిలీ ది ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ ఫ్యామిలీ, ఎందుకంటే ఆ ఎంపీ దగ్గర పనిచేశాడు కనుక లాయల్టీ. మా తాత చెప్పాడు మా అమ్మమ్మకు మా అత్తకు, ఇంటి పట్ల కాంగ్రెస్కి వేయాలి, మనం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు, మనం ఆ కాంగ్రెస్ ఎంపీ దగ్గరే బతుకుతున్నాం, మనం ఇలా మనం ఇంత అన్నం తింటున్నామంటే ఆ పుణ్యాత్ముని వల్ల అని ఇన్ని చెప్పింది. చెప్పి మా తాతడు వెనకని అడిగిన మా అమ్మమ్మను అత్తను, ఎవరికి వేస్తావు అంటే, పుక్కడి తిని పెట్టినారా, మీ తాతకు పని లేదు, మీ తాత బొల్ల కష్టపడ్డాడు, పొద్దున్న దాకా తెల్లని దాకా జీతం ఇచ్చిండు, అదిగో పుక్కడి తిండి పెట్టినట్టు దీనికేం పని లేదు, మేము అన్నకేస్తామన్నారు. కానీ నువ్వు తాత చెప్పకరా అన్నారు. సో అలా ఒక క్రియేటెడ్ దట్. తర్వాత మెల్లగా బెల్లంపల్లి వచ్చాడు, అక్కడ కోల్ మైన్ ఇండస్ట్రీ, కోల్ మైన్ ఏరియా, కార్మిక వర్గము, ఏఐటియుసి నాయకత్వం, సిపిఐ ఒక బలమైన కేంద్రం అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలిచేవారు, గుండా మల్లేశ్వరి. సో అప్పుడు అక్కడికి వచ్చి మొత్తం అక్కడంతా కమ్యూనిస్ట్ థింకింగ్ ఉంటుంది, మొత్తం ఐడియా అంతా. కానీ వెంటనే ఈ పెట్టుబడి సోరుల దోపిడీ ఇలాగే ఉన్నంత కాలం శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, శ్రామిక వర్గ శ్రేయోరాజ్యం సామ్యవాదం సాధించడమే నా లక్ష్యం అన్నాడు. ఇక ఊగిపోయారు. అప్పటి వరకు నేను అడిగాను జనాన్ని, సారీ ఏం మాట్లాడిండా అన్న, కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు కన్నా కామ్రేడ్గా మాట్లాడిండు అన్నారు పబ్లిక్.